నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. కళ్ళు మూసుకొని పాలు తాగుతున్న పిల్లి తననెవరూ చూడట్లేదనుకుంటుంది. ప్రస్తుతం దాయాది పాకిస్తాన్ వ్యవహార శైలి అలానే ఉంది. ప్రపంచమంతా అటే వేలెత్తి చూపిస్తున్నా తనకేం తెలీదు అన్నట్టు మొసలి కన్నీళ్లు కారుస్తూ సరికొత్త నాటకాలకు తెరతీస్తోంది. నిజానికి ఉగ్రవాద మూకలకు ఆశ్రయం కల్పిస్తూ పొరుగుదేశంపై ఉసిగొల్పుతున్న ఆ దేశం నిర్వాకాలు ఎవరికీ తెలియనివి కావు. ముందు ఉగ్రవాదానికి ఊతమివ్వడం ఆపండని చెవిలో ఇల్లు కట్టుకుని చెబుతున్నా వినకుండా కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ అంతర్జాతీయ సమాజం ముందు నానాయాగి చేస్తోంది. బలూచిస్తాన్లో మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ఉద్యమకారులు ఏకంగా ఐక్యరాజ్యసమితి కార్యాలయం ఎదుటే నిరసనలు తెలుపుతుంటే పాకిస్తాన్ ప్రధాని మాత్రం కశ్మీర్ విషయాన్నే పట్టుకుని వేలాడడం ఆ దేశపు కుటిల నీతిని మరోసారి బయటపెట్టింది. అయితే ఇప్పటి వరకు జరిగింది వేరు, ఇక ముందు జరగబోయేది వేరు. ఉగ్రవాదాన్ని అదే పనిగా ఎగదోస్తున్న దాయాదిని అంతర్జాతీయంగా ఏకాకిని చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది భారత్. ఇందులో భాగంగానే ఐక్యరాజ్యసమితిలో పాక్ కుటిల వ్యూహాలకు ధీటుగా జవాబిచ్చి రాబోయే రోజులు ఆ దేశానికి కష్టకాలమే అన్న ఘాటైన సందేశాన్నిచ్చింది. ఇంకానా? ఇంకెన్నాళ్లు? ఇకపై సాగదు. పాక్ విషయంలో యావత్ భారత ప్రజానీకం అభిప్రాయం ఇది. ఇన్ని కోట్ల మంది మనోభావాలకు అనుగుణంగానే ఇప్పటి వరకు జరిగింది వేరు, ఇకపై జరగబోయేది వేరు అంటోంది భారత్. పాక్ విషయంలో ఇక భారతదేశ వైఖరి మరింత కఠినంగా ఉండబోతుంది అన్నట్టే స్పష్టమైన సంకేతాలిస్తోంది. ఆ దిశగా పాక్ పై దూకుడుగా పోయే కన్నా దౌత్యపరమైన మార్గంలో ఎండగట్టాలన్న భారత వ్యూహాలు ఫలితమిచ్చేట్టే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పనిగట్టుకుని కశ్మీర్ అంశాన్ని తాను కలుసుకున్న ప్రపంచ నాయకులందరి ముందు ప్రస్తావించినా ఆయనకు పెద్దగా ఫలితం కనిపించలేదు. ప్రపంచ దేశాల వద్దకు కశ్మీర్ అంశంపై మాట్లాడవలసిందిగా తమ దేశం తరపున రాయబార్లను పంపించి మరోవైపు ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశాల్లో కశ్మీర్ అంశాన్ని అమెరికా, బ్రిటన్, జపాన్, టర్కీ నాయకుల వద్ద లేవనెత్తి దాన్నేదో చెయ్యాలని చూసినప్పటికీ ఆశించిన ఫలితం కనిపించలేదు. అన్నింటికంటే ప్రధానంగా ఐరాస సారథి బాన్ కీ మూన్ కూడా కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించలేదు. అటు ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్ పై విరుచుకుపడుతోంది. తమ పౌరులపై పాశవిక దాడుల కుట్రలు అన్నీ పాకిస్తాన్లోనే జరుగుతున్నాయని ఆ దేశ ఉపాధ్యక్షుడు మండిపడ్డారు. కశ్మీరుకు నిజ నిర్ధారణ కమిటీ పంపాలనే విషయంపై పాకిస్తాన్ కు మద్దతు తెలిపింది టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ మాత్రమే. ఇలా ఊహించని విధంగా ఎదురు దెబ్బలు తగిలేసరికి సర్వప్రతినిధి సభలో తానే కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు నవాజ్ షరీఫ్. దాదాపు 20 నిమిషాల పాటు చేసిన సుదీర్ఘ ప్రసంగం మొత్తం కశ్మీర్ చుట్టే సాగిందంటే ఆ విషయంలో పాకిస్తాన్ ఎంతటి ఒత్తిడిలో ఉందో అర్థమవుతోంది. కశ్మీర్ అంశాన్ని సాధ్యమైనంత మేరకు అంతర్జాతీయం చేసేందుకు ప్రయత్నించడానికి కారణం అసలు విషయం నుంచి పక్కదారి పట్టించేందుకే. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రసంగం ఆద్యంతం కశ్మీర్ చుట్టూ తిరగడానికి కారణం ఇదే. తనను తాను కశ్మీర్ ప్రజలకు సంరక్షకురాలుగా చెప్పుకుంటున్న పాకిస్తాన్ జమ్మూ కశ్మీర్ అంశంలో తన మద్దతు ఎప్పటికీ కొనసాగుతుందని బాహాటంగానే చెప్తోంది. ఆ కుతంత్రాలకు కొనసాగింపుగా భారత్ అంతర్గత సమస్యను అంతర్జాతీయ సమస్యగా మారుస్తూ ఈ విషయాన్ని ప్రపంచ దేశాలు పట్టించుకోవటం లేదంటూ నవాజ్ షరీఫ్ చెప్పడం వారి పన్నాగాలను మరోమారు బయటపెట్టింది. The international community ignores the danger of rising tensions in South Asia at its own peril. For its part, Pakistan is committed to the establishment of strategic stability in the region. It neither wants nor is it engaged in an arms race with India. But we cannot ignore our neighbors' unprecedented arms build-up and will take whatever measures are necessary to maintain credible deterrence. కశ్మీర్లో అమాయక పౌరుల ఊచకోత, హింసాత్మక ఘటనలు, మానవ హక్కుల ఉల్లంఘన వంటివి సాధారణంగా మారిపోయాయని ఆరోపించిన నవాజ్ షరీఫ్ వాస్తవ పరిస్థితి తెలుసుకోవడానికి ఐక్యరాజ్యసమితి తరపున నిజ నిర్ధారణ కమిటీ వేయాలని కోరుతున్నారు. తద్వారా అక్కడి అకృత్యాలు, అక్రమాలకు కారకులైన వారిని శిక్షించేందుకు అవకాశం ఏర్పడుతుంది అన్నది పాక్ అభిప్రాయం. అంతేకాదు కశ్మీర్లో నిర్బంధంలో ఉన్న రాజకీయ ఖైదీలందర్నీ విడిచిపెట్టాలని, కర్ఫ్యూ ఎత్తివేసి కశ్మీరీల నిరసనలకు అవకాశం ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు షరీఫ్.
అక్కడ గాయపడిన వారికి అత్యవసర చికిత్స అందించాలని కోరారు. పనిలో పనిగా రెండు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పుకునేందుకే పాటుపడుతున్నట్టు సన్నాయి నొక్కులు నొక్కిన షరీఫ్ ఈ విషయంలో భారత్ చొరవ తీసుకోవటం లేదంటూ మరో అభాండం వేశారు. Pakistan wants peace with India. We have gone the extra mile to achieve this, repeatedly offering a dialogue to address all outstanding issues. But India has posed unacceptable preconditions to engage in a dialogue. Let us be clear. Talks are no favor to Pakistan. Talks are in the interest of both countries. They are essential to resolve our differences, especially in Jammu and Kashmir dispute, and to avert the danger of any escalation. భారత్తో శాంతిని కోరుకుంటున్నట్టు చెప్తున్న పాకిస్తాన్ ఈ మాటలన్నీ ఎంత పచ్చి అబద్ధాలో అందరికీ తెలిసిన విషయమే. అంతర్జాతీయ సమాజాన్ని పక్కదారి పట్టించేందుకే అనడంలోనూ ఎలాంటి అతిశయోక్తి లేదు. సీమాంతర ఉగ్రవాదాన్ని నిలిపివేసే వరకు ఆ దేశంతో చర్చల ప్రసక్తే లేదని భారత్ స్పష్టం చేయడంతో ఇబ్బందుల్లో పడ్డ పాక్ ఈ రూపంలో ఒత్తిడి పెంచడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది అన్నది కాదనలేని వాస్తవం. అవన్నీ తెలిసే ప్రపంచ దేశాలు తన మాట వినే పరిస్థితిలో లేవని తెలుసుకున్నందునే పాకిస్తాన్ మాట మార్చింది. We are open to discussing all measures of restraint and responsibility with India in any forum or format and without any conditions. We are ready for talks to agree on a bilateral nuclear test ban treaty. అయితే ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలను ధీటుగానే తిప్పికొట్టింది భారత్. అంతర్జాతీయంగా నిషేధం విధించి ఉగ్రవాదులు ఇప్పటికీ దాయాది వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని, అందుకు ఎవరు కారణమో తేల్చాలని గట్టిగా ప్రశ్నించింది. భారత పౌరుల పట్ల సుదీర్ఘ కాలంగా యుద్ధ నేరాలకు పాల్పడుతున్న కారణంగా పాకిస్తాన్ను ఉగ్రవాద దేశంగా ప్రకటించడంలో తప్పులేదని పేర్కొంది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితిలో భారత కార్యదర్శిగా ఉన్న ఇనాం గంభీర్ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రసంగానికి ధీటైన సమాధానమిచ్చారు. మానవ హక్కుల ఉల్లంఘనలో దారుణమైనది ఉగ్రవాదమేనన్న ఆమె అటువంటి తీవ్రమైన అంశాన్నే పాకిస్తాన్ దీర్ఘకాలిక విధానంగా మార్చుకుందని, ఇలాంటి విధానాలు యుద్ధ నేరాల కిందే వస్తాయని పేర్కొన్నారు. What my country and other neighbors in our region are facing today is Pakistan's long-standing policy of sponsoring terrorism, the consequences of which have spread well beyond our region. Only last week, the international community honored the memory of thousands of innocent victims from around the world who lost their lives not far from here in New York 15 years ago in a most horrifying terror attack. The world has not yet forgotten that the trail of that dastardly attack led all the way to Abbottabad in Pakistan. తీవ్రవాదులకు ప్రోత్సాహం అందిస్తూ భారత్లోనే కాదు దక్షిణాసియాలోనూ ప్రమాదకారిగా మారిన పాక్ మానవ హక్కుల గురించి ప్రస్తావించడం కన్నా దురదృష్టకరం ఇంకొకటి ఉండదన్నారు గంభీర్. ఉగ్రవాదులను పెంచి పోషించడానికి ఆ దేశం కోట్ల రూపాయలు వెచ్చిస్తోందని, ఆ దేశానికి అంతర్జాతీయంగా అందుతున్న నిధులను అటే మళ్లిస్తున్నట్టు స్పష్టం చేశారు. హిజ్బుల్ ముజాహుద్దీన్ కమాండర్ బుర్హాన్ వానీ వంటి ఉగ్రవాదులను అమరవీరులుగా పేర్కోవడం బట్టే ఆ దేశం ఉద్దేశం స్పష్టమవుతోందన్నారు ఇనాం గంభీర్. The land of Takshila, one of the greatest learning centers of ancient times, is now host to the Ivy League of terrorism. It attracts aspirants and apprentices from all over the world. The effect of its toxic curriculum are felt across the globe. It is ironical, therefore, that we have seen today the preaching of human rights and ostensible support for self-determination by a country which has established itself as the global epicenter of terrorism. చివరిగా తీవ్రవాద కార్యకలాపాల ప్రభావం కేవలం ఒక్క ప్రాంతానికే పరిమితం కాలేదని, వీటి వల్ల చాలా దేశాలు ఇబ్బందుల పాలవుతున్నాయని చెప్పిన ఇనాం గంభీర్ ఇలాంటి కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారిన ఓ దేశం మానవ హక్కుల ఉల్లంఘన, శాంతి ప్రక్రియ గురించి సుద్దులు చెప్పడం ఆశ్చర్యకరంగా ఉందంటూ పాకిస్తాన్ కు చురకలంటించారు. కశ్మీర్ విషయాన్ని రచ్చ చేసి ప్రపంచ దేశాల దృష్టిని అటువైపు తిప్పాలని భావించిన పాక్ కు ఇదే సమయంలో బలూచ్ ఉద్యమకారుల రూపంలో చేదు అనుభవం ఎదురైంది. సర్వప్రతినిధి సభ జరుగుతున్న సమయంలోనే ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎదుట బలూచ్ ఉద్యమకారులు పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. బలూచిస్తాన్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
बच के रहेगा पाकिस्तान। We want to tell the world the atrocities that have been being committed by the Pakistani army and its mercenaries, Lashkar-e-Jangvi, Lashkar-e-Tayyiba, and Jaish-e-Mohammed in Balochistan. We want to expose them here, and we want to tell the Indian people that we are with you in this fight, and it is a fight together. We have to fight it together against these Islamists, and it's a fight that we have to do it together. ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ కంటే ముందే పాకిస్తాన్ కు ఊహించని రీతిలో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పాక్ చర్యలతో విసుగెత్తిపోయిన అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు ఆ దేశాన్ని ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించాలని కోరుతూ బిల్లు ప్రవేశపెట్టారు. ఇది భారత్ కు ఊరట కలిగించే అంశమే. ఉరీ ఘటన జరిగిన 3 రోజుల తర్వాత 2 చట్టసభ సభ్యులు బిల్లును ప్రవేశపెట్టారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన టెడ్ పో, ఉగ్రవాదంపై కాంగ్రెస్ కమిటీ సభ్యుడు డానా రోహ్రబచ్చర్ సంయుక్తంగా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ 6069 అనే తీర్మానాన్ని సభ ముందుకు తెచ్చారు. ఈ సందర్భంగానే అమెరికాను వంచిన పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని ఉగ్రవాదంపై హౌస్ సబ్ కమిటీ సభ్యుడైన టెడ్ అన్నారు. అమెరికాకు మిత్ర దేశంగా ఉంటూ శత్రు దేశాలకు పాక్ సహాయం చేస్తోందని ఆయన ఆరోపించారు. బిన్ లాడెన్ వంటి ప్రమాదకర టెర్రరిస్టులకు ఆశ్రయం ఇవ్వడం ఉగ్రవాదానికి పాకిస్తాన్ కొమ్ము కాస్తోంది అనడానికి నిదర్శనమని టెడ్పో అన్నారు. పాకిస్తాన్ అంతర్జాతీయ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుందో లేదో అన్న అంశంపై అధ్యక్షుడు ఒబామా పాలకవర్గం 90 రోజుల్లో సమాధానం ఇవ్వాలని, తర్వాత 30 రోజుల్లో కార్యదర్శి జాన్ కెర్రీ అందుకు సంబంధించిన నివేదిక ఇవ్వాలని ఆయన కోరారు. ప్రస్తుతం అమెరికా చేస్తున్న ప్రయత్నాల వల్ల పాక్ దారికి రాకపోతే ఆ దేశానికి అమెరికా అందించే ఆర్థిక సాయం నిలిపివేయడం, ఆంక్షల విధింపుతో పాటు ఉగ్రవాదానికి ఊతమందిస్తున్న దేశంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయి చాలా వరకు అమెరికాపై ఆధారపడ్డ పాకిస్తాన్ కు ఇలాంటి చర్యలు తీవ్ర నష్టం కలిగించేవే. 1990లో ఓసారి పాకిస్తాన్ ను తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంగా దాదాపు ప్రకటించే సమయం వచ్చిందని, అయితే అప్పుడు ఆ దేశం తప్పించుకున్నట్టు ఒకప్పుడు ఇస్లామాబాద్ లో CIA చీఫ్ గా ఉన్న రిచర్డ్ గ్రెనర్ తెలిపారు. ఇప్పుడు కూడా అలాంటి అవకాశాలే కనిపిస్తున్నాయని చెప్తున్నారు. కారణం, బిల్లును పాస్ చేయాలంటే వివిధ దశలు దాటాల్సి ఉంటుంది. ప్రస్తుతం అంత సమయం లేదు. ఒకవేళ వేగంగానే పని జరిగినప్పటికీ ఆ బిల్లుకు అధ్యక్షుడి ఆమోదముద్ర పడాలి. ఈలోగా ఒబామా పదవీకాలం పూర్తయిపోతుంది అన్నది రిచర్డ్ గ్రెనర్ అభిప్రాయం. ప్రస్తుతం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలుగా ఇరాన్, సిరియా, సూడాన్లను అమెరికా ప్రకటించింది. ఫలితంగా ఈ దేశాలపై అంతర్జాతీయ సాయం, రక్షణ రంగానికి సంబంధించిన ఎగుమతులు, అమ్మకాలతో పాటు పలు రకాల ఆంక్షలు కొనసాగుతున్నాయి. నిజానికి ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ప్రసంగం వారి సైన్యం విరచితమే. ఎందుకంటే విదేశాంగ విధానాలు, ముఖ్యంగా భారత్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందులో పాక్ సైన్యం పాత్ర తప్పకుండా ఉంటుంది. అక్కడ ఏ నాయకుడు వచ్చినా అతడిపై ఆర్మీ ప్రభావం తప్పకుండా ఉంటుంది. సైనిక నిర్ణయమే రాజకీయ నిర్ణయం. అందుకే రాజకీయ నాయకుల ప్రకటనలు కూడా అందుకు తగ్గట్టుగానే ఉంటాయి. ఉగ్రవాదానికి ఇస్తున్న ప్రోత్సాహం విషయంలో పాక్ పాత్రను ప్రపంచ దేశాలు గమనించినా ప్రస్తుతం ఆ అంశంలో అంతర్జాతీయ సమాజం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలియచేస్తున్నాయి ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభలో చోటు చేసుకున్న పరిణామాలు. ఒకవేళ అదే జరిగితే భారత్ వ్యూహం ఫలించినట్టే. ఉగ్రవాదం ఇది ఏ ఒక్క దేశానికో చెందిన సమస్య కాదు. ప్రపంచం ముందున్న పెను సవాల్. ఏ దేశమైనా ఉగ్రవాదం లేకుండా చేయాలని ఆలోచిస్తుంది. ఒక్క దేశం మాత్రం ఉగ్రవాదానికి ప్రోత్సాహకర వాతావరణం సృష్టిస్తోంది. లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు ముష్కర మూకల్ని పావుగా వాడుకుంటోంది. ఆ దేశమే మన దాయాది పాకిస్తాన్. అక్కడే పాలకుల వైఖరితో యావత్ దేశమే ఉగ్రవాదులకు పుట్టినిల్లుగా మారింది. కుప్పలు తెప్పలుగా విస్తరించిన ముష్కర మూకలు భారత్ను దెబ్బతీయాలనే ప్రధాన లక్ష్యంతోనే పనిచేస్తున్నాయి. కశ్మీర్లో అలజడులు మొదలు ఇతర ప్రాంతాల్లో పేలుళ్లతో విధ్వంసం సృష్టించాలనే కుట్రలకు తెగబడుతున్నాయి. మన భూభాగంపై జరిగిన ప్రతి దాడి వెనుక పాక్ హస్తం ఉందనేది స్పష్టం. మొత్తంగా ఉగ్రవాద స్థావరాలకు పాక్ కేంద్ర బిందువుగా మారిపోయింది. అదెలా? ఈ కథను చూస్తే మరింత వివరంగా అర్థమవుతుంది.
ఉగ్రవాదులతో మాకే సంబంధం లేదు. భారత్ చేసేవన్నీ అసత్య ఆరోపణలు. దాడి జరిగినప్పుడల్లా మమ్మల్నే నిందిస్తున్నారు. కశ్మీర్లో ఉరీ ఘటనపై పాకిస్తాన్ చెబుతున్న సమాధానమిది. ఈ ఒక్క దాడి మాత్రమే కాదు, ఎలాంటి విధ్వంసం జరిగినా ఆ దేశం చెప్పే మాటలివే. ఉగ్రవాదమంటేనే తమకు తెలియదు అంటూ ఉగ్రవాదుల్నే ఎప్పుడూ చూడలేదన్నట్లు చెప్పడం వారి సాధారణంగా మారిపోయింది. అవి చాలవన్నట్లు ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలిస్తామని పైపై మాటలు చెబుతూ ఉంటుంది. నిజానికి పాకిస్తాన్లో జరుగుతుందేంటి? భారత్ భూభాగంలో మారణహోమం సృష్టించిన ఉగ్రవాదులు పాక్ గడ్డపై స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ప్రపంచంలోనే కరడుగట్టిన ఉగ్రవాదులు బహిరంగ సభలు, సమావేశాల్లో పాల్గొంటూ భారత్కు వ్యతిరేకంగా ఇష్టానుసారం చెలరేగిపోతున్నారు. కుట్రల్లో పాలు పంచుకుంటున్నారు. ఏ కోణంలో చూసినా పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు స్వర్గధామంగా మారిందనే సంగతి కాదనలేని సత్యం. పుట్టగొడుగుల్లా పదుల సంఖ్యలో పుట్టుకొచ్చిన ఉగ్రవాదుల సంస్థలకు ఆ దేశమే పుట్టినిల్లు. ఈ ముష్కర మోకలన్నింటి లక్ష్యం ఒక్కటే, భారత్లో విధ్వంసం సృష్టించడం. కశ్మీర్లో అలజడుల ద్వారా అస్థిరత అగ్గిరాజేయడమే. అందుకు ఐఎస్ఐ సహకారం లభిస్తుందనేది బహిరంగ రహస్యమే. పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి, 26/11 ముంబై దాడులు, ఇతర మారణహోమాలు చూసినా దాడి మూలాలు పాకిస్తాన్లోనే. సరిహద్దుల్లో చొరబాట్ల నుంచి మొదలుపెడితే ప్రతి విధ్వంసం వెనుక పాక్ కుట్రే. వ్యూహరచన అక్కడ్నించే సాగుతోంది. ప్రేరేపిత విధానాలతో పచ్చని సిరులతో విలసిల్లాల్సిన పల్లెసీమలు ఉగ్రవాద స్థావరాలతో అరాచక శక్తులకు ఆనవాళ్లుగా మారుతున్నాయి. నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక బాధలతో నిస్పృహతో ఉన్న యువతను రెచ్చగొడుతున్న విద్రోహ శక్తులు హింసా మార్గం వైపు నడిపిస్తున్నాయి. నిరక్షరాస్యులైన యువకుల మెదళ్లలో విషాన్ని నింపి ఫలానా వాళ్లు శత్రువులు అనే భావం కలిగిస్తున్నారు. రక్తపాతంలో అమాయకుల్ని సమిధులుగా చేస్తున్నారు. సెల్ ఫోన్ల కంటే అత్యంత సులభంగా లభించే మారణాయుధాలతో వందలు వేల మంది ప్రాణాలు బలిగొంటున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద ప్రేరేపిత దేశం అనేందుకు పదుల సంఖ్యలో ఉగ్రవాద సంస్థలే నిదర్శనం. ఏకంగా ప్రభుత్వాన్నే శాసించే స్థాయికి ముష్కరమూకల కార్యకలాపాలు పాకిస్తాన్ను ఏకంగా టెర్రరిస్తానుగా మార్చేశాయి. ఏళ్లుగా భారత్ను అస్థిరపరచడమే లక్ష్యంగా పాక్ కేంద్రంగా సాగుతున్న ఉగ్రవాదుల కుటిల యత్నాలు ప్రస్తుతం కశ్మీర్లోని ఉరీ దాడితో మరోసారి నిరూపితమయ్యాయి. పాకిస్తాన్ దాదాపు 1980 నుంచి అంటే 3 దశాబ్దాలుగా ఉగ్రవాదుల సంరక్షణ కేంద్రంగా విరాజిల్లుతున్నట్లు అధ్యయనాల్లో స్పష్టమైంది. లో హర్కత్ ఉల్ జిహాద్ అల్ ఇస్లామీ సంస్థతో పాక్లో ఉగ్రవాద కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉగ్రవాద సంస్థ ఎప్పుడు ప్రారంభమైంది అని చెప్పేందుకు ఖచ్చితమైన ఆధారాలు లేవు. రష్యా ఆఫ్ఘనిస్తాన్ యుద్ధ సమయంలో పుట్టుకొచ్చింది. ఇదే మూలాలతో 1985లో ఏర్పాటైన హర్కత్ ఉల్ ముజాహిదీన్ 1989లో కశ్మీర్లో అడుగుపెట్టింది. 9/11 దాడుల తర్వాత అమెరికా నిషేధాజ్ఞలతో మరోసారి తెరపైకి వచ్చింది. కశ్మీర్లో అలజడులు సృష్టించడమే లక్ష్యంగా పుట్టుకొచ్చిన మరో ఉగ్రమోక హిజ్బుల్ ముజాహిదీన్. కశ్మీరీ వేర్పాటువాద సంస్థగా గుర్తింపు పొందిన ఈ ఉగ్రవాద సంస్థను 1989లో మొహమ్మద్ అసహన్ దర్ స్థాపించాడు. పాకిస్తాన్ అనుకూల సిద్ధాంతం కలవారికి శిక్షణ, ఆర్థిక వనరులు అందిస్తోంది దాయాది నిఘా సంస్థే. ఈ హిజ్బుల్ ముజాహిదీన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ముజఫరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ అలజడులు రేపుతోంది. అలాంటి రక్తపిశాచి కమాండర్గా పనిచేస్తున్న బుర్హాన్ వానీని సైన్యం మట్టుబెట్టడం వల్లనే కశ్మీర్లో ఉద్రిక్త వాతావరణం మొదలైంది. ప్రస్తుతం సుప్రీం కమాండర్గా ఉన్న సయ్యద్ సలావుద్దీన్ పాక్లో అత్యంత స్వేచ్ఛగా తిరుగుతున్నారు. కశ్మీర్నే ఉగ్రవాద స్థావరంగా మారుస్తామంటూ ప్రకటనలు చేస్తున్నాడు. దక్షిణాసియాలో అత్యంత క్రియాశీలకంగా ఉన్న ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా. పాక్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద సంస్థ 1985లో జమాతుద్దవాతో ఇతర సంస్థల నుంచి 1990లో లష్కరే తొయిబాగా రూపాంతరం చెందింది. హఫీజ్ సయీద్, అబ్దుల్లా అజం, జాఫర్ ఇక్బాల్లు ఆఫ్ఘనిస్తాన్లో ఒసామా బిన్ లాడెన్ ఆర్థిక అండదండలతో స్థాపించారు. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లోని ముర్దికే కేంద్రంగా నడిచే ఈ సంస్థ 2001లో పార్లమెంటుపై దాడికి పాల్పడింది. భారత ప్రజాస్వామ్యానికి ఆత్మలాంటి చట్టసభలపైనే దాడికి తెగబడింది.
2008లో ముంబైలో దాడులకు తెగబడ్డం ద్వారా ఏకంగా దేశంపై యుద్ధం ప్రకటించింది. జమ్మూ కశ్మీర్ను పాకిస్తాన్లో కలిపివేసే లక్ష్యంతో పనిచేస్తున్న లష్కర్-ఏ-తోయిబా పాక్ ఆక్రమిత కశ్మీర్లో విస్తృతంగా స్థావరాలు ఏర్పాటు చేసుకుంటోంది. దక్షిణాసియాలో ముస్లిం రాజ్య ఏర్పాటు లక్ష్యంతో విధ్వంసాలకు తెరలేపుతోంది. భారత్ సహా అమెరికా, ఇంగ్లాండ్, ఐరోపా సమాఖ్య సహా అనేక దేశాల నిషేధిత జాబితాలో ఉంది. పాకిస్తాన్లోనూ ఈ సంస్థపై నిషేధం ఉన్న ఆపరేషన్స్ కమాండర్, ముంబై దాడుల సూత్రధారి జకీవుర్ రెహమాన్ లఖ్వీ సహా ఇతర నేతలు అక్కడ స్వేచ్ఛగా విహరిస్తున్నారు. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ అండదండలతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మరో ఉగ్రవాదమూక జైషే మహమ్మద్. 1999లో ఏర్పాటైన ఈ ఉగ్రవాద సంస్థ కశ్మీర్ను భారత్ నుంచి వేరు చేయాలనే ప్రధాన లక్ష్యంతో విధ్వంసాలకు తెగబడుతోంది. జమ్మూ కశ్మీర్లో చొరబాట్లు ప్రేరేపించడం, భారత సైనికుల్ని హతమార్చడం సహా దాడులకు పాల్పడుతోంది. పఠాన్కోట్ సహా ప్రస్తుత ఉరీ ఘటనలో జైషే మహమ్మదే కీలక పాత్ర పోషించినట్లు ఆధారాల ద్వారా బయటపడింది. ఈ జైషే మహమ్మద్ స్థాపించింది మసూద్ అజార్. ఉగ్ర కార్యకలాపాలపై అరెస్టైన అతన్ని విడిపించుకునేందుకు 1995లో ఉగ్రవాదులు విదేశీ పర్యాటకుల్ని కిడ్నాప్ చేశారు. అయినా భారత్ అందుకు అంగీకరించలేదు. 1999లో ఖాట్మండులో ఎయిర్ ఇండియా విమానాన్ని హైజాక్ చేయడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో అజార్ను విడుదల చేయాల్సి వచ్చింది. అలా 1999లో జైలు నుంచి విడుదలైన తర్వాత మసూద్ జైషే మహమ్మద్ను ఏర్పాటు చేసి ఉగ్ర కార్యకలాపాలు ముమ్మరం చేశాడు. జైలు నుంచి బయటకొచ్చే సమయంలో లష్కర్-ఏ-తోయిబాలో ఉన్న అజార్ 2000లో జైషే మహమ్మద్ ఏర్పాటు చేశాడు. అనతి కాలంలోనే క్రూరత్వంలో జైషే కశ్మీరీ ఉగ్రవాద సంస్థల్ని దాటేసింది. లోయలో రక్తపుటేర్లు పారించింది. భారత్కే పరిమితం కాకుండా అమెరికా సహా వివిధ దేశాల్లోని దాడుల్లోనూ జైషే మహమ్మద్ హస్తం బయటపడింది. 2002లో ఆ ఉగ్రవాద సంస్థపై పాక్లో నిషేధం విధించారు. అయినప్పటికీ చీఫ్ మసూద్ అజార్ పాకిస్తాన్లో బహిరంగ సభల్లో పాల్గొంటూ భారత్పై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఆయన్ను అరెస్టు చేసినా బయట తిరగడమే పాక్ ఉగ్రవాద ప్రోత్సాహక విధానాలకు నిదర్శనం. పాకిస్తాన్కు చెందిన హర్కతుల్ అన్సర్ 1993లో ఏర్పడింది. కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఈ సంస్థను అమెరికా ఉగ్ర సంస్థగా గుర్తించింది. ఫజ్లుర్ రెహమాన్ ఖలీల్ నేతృత్వంలోని ఈ సంస్థ భారత్ భద్రతా దళాలు పౌరులపై దాడులకు తెగబడ్డం ద్వారా అశాంతి రాజేయడమే లక్ష్యంగా పనిచేస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ నారుల్ కేంద్రంగా పనిచేస్తున్న అల్ ఉమర్ ముజాహిదీన్ 1989లో ఏర్పాటైంది. ముస్తాక్ అహ్మద్ జర్గార్ ఆధ్వర్యంలో పౌరులు, భద్రతా సిబ్బందిపై దాడులకు పాల్పడుతోంది. బలవంతపు వసూళ్లు, దోపిడీలు సైతం చేస్తున్నట్లు ఆధారాలున్నాయి. ఇక తెహ్రిక్ ఉల్ ముజాహిదీన్ 1990లో యూనస్ ఖాన్ ఏర్పాటు చేసిన ఈ ఉగ్ర సంస్థ లక్ష్యం కూడా కశ్మీర్ను పాకిస్తాన్లో కలిపివేయడమే. షేక్ జమీలుర్ రెహమాన్ ఆధ్వర్యంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ ముజఫరాబాద్ కేంద్రంగా పనిచేస్తోంది. ఈ ఉగ్రమోకకు లష్కర్-ఏ-తోయిబాతోనూ దగ్గర సంబంధాలున్నాయి. హిజ్బుల్ ముజాహిదీన్ నుంచి వేరుపడిన మొదటి చీలిక వర్గం జమైతుల్ ముజాహిదీన్. 1990లో ఏర్పాటైన ఈ ఉగ్ర సంస్థ హింసను ప్రేరేపిస్తోంది. మగవారు మాత్రమే కాదు, మహిళలు సైతం వారి ఉగ్రవాద కార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్నారు. పూర్తిగా మహిళలతో కూడిన ఉగ్రవాద సంస్థే దఖ్తరన్-ఇ-మిల్లత్. కశ్మీర్లో ఇస్లామిక్ చట్టాలు స్థాపించేందుకు జిహాదీ ఉద్యమాన్ని విస్తరించే లక్ష్యంతో ఇది పనిచేస్తోంది. పాకిస్తాన్ అనుకూలవాది ఆసియా అంద్రాబీ 1987లో స్థాపించారు. తాలిబన్లు అల్-ఖైదాకు అనుసంధాన శక్తిగా మారిన హక్కానీ గ్రూప్ అయితే అమెరికాకే కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దాయాది దేశంలో వజీరిస్తాన్ కేంద్రంగానే నెత్తుటేర్లు పారించింది. ఇవి ప్రధానమైన ఉగ్రవాద సంస్థలు మాత్రమే. మరెన్నో బయటి ప్రపంచానికి తెలియకుండా హింసకు తెగబడుతున్నాయి. భారత్ లక్ష్యంగా ఇతర ఉగ్రమూకలకు సహకారమందిస్తున్నాయి. ఇన్ని ఉగ్రవాద సంస్థలు పాక్ కేంద్రంగా పనిచేస్తున్నా తమకు తెలియదని వాదించడం పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగినట్లే. ఉగ్రవాదంతో తమకెలాంటి సంబంధాలు లేవని పాకిస్తాన్ పాలకులు వితండవాదం చేస్తున్నా ఎప్పటికప్పుడు వారి బండారం బయటపడుతూనే ఉంది. ఒసామా బిన్ లాడెన్ను స్వయంగా పాక్ గడ్డపైనే అమెరికా సైన్యం మట్టుబెట్టడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. పాక్ పాలకులు ఉగ్రవాదానికి అనుకూలంగా వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్ తమ దేశం ఉగ్రవాదులకు అవసరమైన శిక్షణ ఇచ్చినట్లు అంగీకరించారు. హఫీజ్ సయీద్, లఖ్మీ, లాడెన్ మొదట తమ హీరోలుగా ఉన్నారని, ఆ తర్వాతే విలన్లుగా మారారని వ్యాఖ్యానించడం ఇందుకు నిదర్శనం. పాముకు పాలు పోస్తే చివరకు వారినే కాటువేసినట్లు పాకిస్తాన్ ఇదే ఉగ్రవాదంతో కోలుకోలేని దెబ్బతింది. ప్రపంచం మొత్తం అభివృద్ధి కోసం ఆరాటపడుతుంటే ఆ దేశం మాత్రం ఉగ్రవాదంతో అల్లాడిపోతోంది. నెత్తుటేర్లు పారుతున్నాయి. ఎప్పుడు ఉగ్రమూకలు మానవ బాంబులై విధ్వంసాలు సృష్టిస్తారో తెలియని పరిస్థితి పాక్లో నెలకొంది.
ఛాందసవాదంతో పెషావర్ సైనిక పాఠశాలపై దాడికి తెగబడి అన్యం పుణ్యం ఎరుగుని చిన్నారుల్ని బలి తీసుకున్నారు. ఇలా పాకిస్తాన్ ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా వర్ధిల్లుతోంది. కానీ తమకేం తెలియదంటూ బుకాయిస్తూనే ఉంది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇదే సంగతిలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.